కప్ప అంతర నిర్మాణం. కప్పని పాఠశాలలో డిసెక్షన్ కటింగ్ చేసి లోపలి అంతర్నిర్మాణాలన్నింటినీ కూడా విద్యార్థులకు చూపుట జరిగినది. విద్యార్థులే కప్పను సేకరించారు. కప్ప యొక్క లోపలి నిర్మాణాలన్నింటినీ కూడా దగ్గరగా ఉండి ప్రతి విద్యార్థి చూచి అవగాహన చేసుకోవటం జరిగింది. చిన్న కప్ప. కప్పని ఉదర తలంలో మనం సెక్షన్ కటింగ్ చేస్తాం. కప్పని సేకరించినది సుబ్బారావు. విద్యార్థులు ఒక చిన్న కప్పని మరొక పెద్ద కప్పను కూడా సేకరించటం జరిగినది. కప్పలో లక్షలాది గ్రుడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా నల్లని జిగురుతో కూడుకున్నటువంటి పొరలో నింపబడి ఉన్నాయి. ఊపిరితిత్తులు మీకు ఎక్కడ ఎర్రగా కనిపించేవి 2 ఊపిరితిత్తులు, లంగ్స్ అని పిలుస్తాం. గొడ్ల మొత్తాన్ని కూడా వేరు చేయటం జరిగింది. విద్యార్థులు తరగతి వారీగా వచ్చి ఈ కప్ప యొక్క అంతర్నిర్మాణాన్ని చూడటం జరిగినది. ఆ పసుపు రంగులో ఉండేవన్నీ కూడా క్రొవ్వులు, తెలుపు రంగులో ఉండేటువంటి స్త్రీ బీజ వాహికలు. ఇక్కడ తెలుపు రంగులో బాగా రింగులుగా తిరిగినవన్నీ కూడా స్త్రీ బీజ వాహికలు. గ్రుడ్లు వేలాది లక్షలాది గ్రుడ్లు తన యొక్క శరీరంలో నిల్వ చేసుకొని ఉన్నది. వర్షాలు పడినప్పుడు మాత్రమే వీటన్నిటినీ కూడా నీటిలోకి విడుదల చేస్తుంది. స్త్రీ బీజ వాహిక. స్త్రీ బీజ వాహిక. కాలేయం. కప్ప యొక్క కాలేయం. కప్ప యొక్క గుండె. 3 గదుల గుండె, 2 కర్ణికలు, 1 జఠరిక మాత్రమే ఉంటుంది. ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు. లంగ్స్. నాలుక. కండర నిర్మితమై జిగటతో కలిగి ఉన్నది నాలుక. 10వ తరగతి విద్యార్థులు కప్ప యొక్క అంతర భాగాలన్నింటినీ కూడా చేతితో తాకి పరిశీలించటం జరిగినది.
లోపల భాగాలన్నింటినీ తొలగించిన తర్వాత వెన్నెముక, వెన్నునాడులు స్పష్టంగా కనిపించాయి. రక్తనాళాలు ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపించాయి.